బ్రేకింగ్ న్యూస్ బీఆర్ఎస్ లో కవిత కలకలం కంటిన్యూ అవుతూనే ఉంది. బతుకమ్మ సంబరాల్లో భాగంగా చింతలమాడకలో వెళ్లిన కవిత అక్కడి నుంచి కేజీఎఫ్ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇదంతా హరీష్ ను ఇండైరెక్ట్ గా టచ్ చేయడమే అంటూ పెద్ద ఎత్తున చర్చ నడిచింది. కవిత కామెంట్లకు కౌంటర్ వేశారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్. ప్రతి నియోజకవర్గానికి హరీష్ వంటి ఎమ్మెల్యే కావాలని జనం కోరుకుంటున్నారని, ఒక సెలబ్రిటీలా వచ్చి చేతులు ఊపేసి వెళ్లిపోతే కుదరదని కవితకు కౌంటర్ వేశారు దేశపతి. అయితే ఇదంతా హరీష్ రావు భజన బృందం జరిపే వ్యవహారమని, కాళేశ్వరం కూలితే కేసీఆర్ తప్పు, అదే నీళ్లొస్తే హరీష్ కు క్రెడిట్ ఇవ్వడం వీరికి అలవాటుగా మారినట్టు ట్వీట్ చేశారామె. పీసీ ఘోష్ కమిషన్లో హరీష్ రావు మాటలపై రేపు మాట్లాడుకుందామంటూ ఎక్స్ వేదికగా కౌంటర్ అటాక్ చేశారు కవిత. ప్రతి నియోజకవర్గం కూడా మాకు హరీష్ రావు గారు లాంటి ఎమ్మెల్యే ఉంటే బాగుండు అని అనుకునే స్థాయికి ఆయన సిద్దిపేట తీసుకుపోయినారు. వట్టిగా రాదు కదా మెజారిటీ. ఎంత ప్రేమ పెంచుకుంటే వస్తుంది? కొత్తగా ఏదో సెలబ్రిటీ లాగా ఇట్లా చేతులు ఊపితే వస్తుందా? వచ్చేసి ఏదో ఫ్లెక్సీలు పెడితే వస్తుందా? పై మాటలతో వస్తుందా? కాదు కదా. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన ఉద్యమం కోసం ఆయన రాజకీయాల్లో ప్రవేశిస్తే ఈ రోజు వరకు ఆయన ఓటమి ఎరుగని నాయకుడు. ఓటమి అనేది సిద్దిపేట అంచులకి హరీష్ రావు దరిదాపుల్లో కూడా వస్తుందంటే